హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ అమ్మ చేతి వంట ఛానల్. మనం ఈరోజు వెజ్ బిర్యానీ చేసుకుంటున్నాము. చూడండి ఎంత బాగుందో. వెజ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్: క్యారెట్ 2, బీట్రూట్ 1 చిన్నది, ఆనియన్స్, పచ్చిమిర్చి 10, ఆనియన్ 1, ఆలు 1 పెద్దది, సాజీరా 1 పువ్వు, 5 లవంగాలు, 3 యాలకులు, బగారా పువ్వు, చిన్న చెక్క 2 ఇవి అండి. బగారాకు 1. మనం ముందుగానే 2 కప్పుల రైస్, 1/2 కప్పు పప్పు నానబెట్టుకున్నామండి. నానబెట్టుకొని ఇప్పుడు మనము వంట ప్రిపేర్ చేసుకుందామండి. బీన్స్ కడిగి బఠానీలు కూడా నానేసుకున్నామండి. కొన్ని బీన్స్ ఒక 10, దాదాపుగా 10. పచ్చి కొబ్బరి అండి, ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకుందాము. మనం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. 1 కప్ ఆయిల్, 1 కప్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని అవి మసాలా దినుసులండి, బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు, లవంగాలు, యాలకులు అన్నీ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిపోయాక ఆ తర్వాత క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి, బీన్స్, ఆలు అన్నీ వేసుకుందామండి. అన్నీ బాగా ఉడకాలండి ఆయిల్లో. అన్నీ కొంచెం బీట్రూట్ పెద్ద ముక్కలు, ఆలు పెద్ద ముక్కలు చేసుకోవాలండి. ఆనియన్స్ సన్నగా తరగాలండి, మరీ చిన్నగా కాదు, పొడవుగా తరగాలి. ఆనియన్ కాసేపు అయినాక వేసుకుంటామని ఆపానండి. బఠానీలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. బాగా కలుపుకోవాలండి. బఠానీ అన్నీ ఆనియన్ వేసుకుందామండి. చివరన బాగా కలుపుకోవాలండి. ఆనియన్ బాగా గోలాలండి. అన్నీ ఆయిల్లో బాగా గోలాక మనం రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందు అవన్నీ గోలాలంటే అవన్నీ మంచిగా పచ్చిగా పోవాలంటే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. మనం రైస్కి వేడి చేసుకుందామండి. మసాలా పెట్టుకుందాము వేరే ప్యాన్ మీద. అది మొత్తం కలిపి 3 గ్లాసులు కాబట్టి 3 గ్లాసుల వాటర్ పెద్ద గ్లాస్తో స్టవ్ పైన వేడి చేసుకుందామండి. మసాలా పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకుందామండి కొంచెం. రైస్ వేసుకుందామండి. రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ వేసుకుందాము. రైస్ వేసుకొని ఆ రైస్ కూడా ఈ ఆయిల్లో కాసేపు ఇట్లా వేడవ్వాలి, కలుపుకోవాలండి. రైస్కి ఆయిల్ పట్టాలి కాసేపు. అలా కాసేపు కలుపుకుంటూ ఉండాలి. మనం రుచికి సరిపడు సాల్ట్ వేసుకోవాలండి. అది జీరా పౌడర్ అండి, జీరా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా. మనం ఇప్పుడు రైస్ కలుపుకుంటున్నాం కదండి, అన్ని రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలండి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం పక్కన మసాలా పెట్టుకున్నాం కదండి వాటర్. ఇది బాగా వాటర్ యాడ్ చేయాలండి. మనము వాటర్ యాడ్ చేశాక మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని కాసేపు మూత పెట్టుకోవాలండి. అన్నం దగ్గరికి వస్తుంది కదండి, అప్పుడు మనం చూసుకోవాలండి. వాటర్ యాడ్ చేశాక కాసేపు కలుపుకొని ఇప్పుడు మనం టేస్ట్ చూడాలంటే చూసుకోవచ్చండి, సాల్ట్ సరిపోయిందో లేదో. వాటర్ యాడ్ చేశాక
టేస్ట్ చూసి కావాలని సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. క్యారెట్, బీట్రూట్ అన్నిట్లకు అన్నీ బాగా వాటర్ పట్టేసి ఉంటుందండి. మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలాగ ఉంటుందండి. సో కాసేపు మళ్ళీ స్టవ్ చిన్నగా పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత చూస్తే ఆల్రెడీ చూడండి ఎంత బాగుందో మన వెజిటేబుల్ రైస్. చాలా బాగుంది కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. చూడండి చాలా బాగుంది కదా, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.